పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం క్రితం క్లాసుల్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే డ్రీమ్స్ గురించి మనం వివరంగా అన్నీ చెప్పుకున్నాం. ఎవరెవరికి వచ్చే డ్రీమ్స్ ఎలా ఎలా ఉంటుంటాయి ఏంటి ఆ విషయాలన్నీ చదువుకున్నాం. అవన్నీ చదువుకున్న తర్వాత టోటల్ 10 టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత మనం నెక్స్ట్ పాఠంలో మనం ఉంటున్నాం. దాని ఫర్దర్ నెక్స్ట్ పాయింట్స్. This brings me to a point I would seek to touch upon. There is the widespread depression, which is so seriously affecting the whole humanity. The physical vitality of the race is low or is being waved up into a better condition by the imposition of applied thought instead of drawing upon the resources of vitality stored up in the soil in food, fresh air, and outer environmental conditions. Men are beginning to draw it from the etheric body itself through the galvanizing effects of two things, ideas, as they are presented to them, thereby aligning mind and brain and incidentally stimulating the etheric body, mass impetus or contact, which swings the unit into line with the mass intention and opens up to him, therefore, the vast resources of mass intention. This enables him to feed his etheric body. ప్రస్తుతం మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే ఈ డిప్రెషన్ అనేటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువగా పనిచేస్తుంది జీవుల్లో. తెలియనటువంటి చాలామంది ప్రతి వాడికి కూడా ఏదో ఒక రకమైనటువంటి డిప్రెషన్ వచ్చేస్తాం. ఆ డిప్రెషన్ ఎందుచేత వస్తుంది ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఒకటి ఏంటంటే డిప్రెషన్ రావడానికి ఒక విషయం ఏంటంటే ద ఫిజికల్ వైటాలిటీ ఆఫ్ ద రేస్ ఇస్ లో. వీడికి అందుతున్నటువంటి దీనికినూ వీడి యొక్క ఫిజికల్ వైటాలిటీ అంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ అంటే కొంచెం పని చేయవలసిన దానికన్నా కొంచెం తక్కువ లోగా ఉంటుంది. వాడికి ఉండవలసిన దానికన్నా కొంచెం లోగా పనిచేయడంతో అప్పుడు దాని యొక్క బ్యాలెన్స్ అవుట్ అవ్వడం చేత వీడికి డిప్రెషన్ ఒకటి వస్తుంది. అంటే ఏంటంటే మనకి ఒకటి మన జీవుల యొక్క ఎథరిక్ బాడీ అంటే చాలా లో వైటాలిటీ అంటే ఒకటి ఉంటుంది మనకి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంటూ ఏ బెటర్ కండిషన్ బై ద ఇంపోజిషన్ ఆఫ్ అప్లైడ్ థాట్. ఇంకొకటి ఏంటంటే వీడికి వీడి ఆలోచనలు అంటే వీడిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ డిప్రెషన్ అంటే వీడికి రావడానికి మనసులో వీడికి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు వీటన్నిటి చేత వీడు తెలియకుండా చాలా రకాలైనటువంటి డిప్రెషన్ అటువంటి దానిలో లోనవుతున్నాడు. దాన్ని ఏమన్నారంటే అప్లైడ్ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ అపాన్ ది రిసోర్సెస్ ఆఫ్ వైటాలిటీ స్టోర్డ్ అప్ ఇన్ ద సాయిల్. ఇది పాయింట్ మనం చెప్తాం. సాయిల్లో ఎంతో రీసోర్సెస్ ఉన్నాయి. భూమి మీద మనం నడిచేటప్పుడు మనకి భూమి నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ మనకు అందట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భూమిలో ఎంతో సారం ఉంటుంది. మనకి అనేక రకాలైనటువంటి కారణాల చేత అది అందట్లేదు. అదంతా పాయింట్ మనం లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత ఆహారంలో రావాల్సినటువంటి పోషక పదార్థాలు మనం పొందట్లేదు, అదొకటి. తర్వాత గాలి, ఫ్రెష్ ఎయిర్ అండ్ అవుటర్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్, ఇవన్నిటి నుంచి మనకి అందాల్సినటువంటి చోట్ల నుంచి అందాల్సినటువంటి ఎనర్జీ సరిగ్గా అందకపోవడం చేత మనకి ఒంట్లోకి జీవుడికి మిస్ హ్యాండ్లింగ్ అంటుండే. అంటే ఈ బాడీను వాడి యొక్క హయ్యర్ లెవెల్స్ ఇవన్నీ కూడా
సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతుంది. బాడీ అంటుంటే చాలా లో అయిపోతుంది, లో వైటాలిటీగా ఉంటుంది. తద్వారా వీడికి డిప్రెషన్ అంటుంది వస్తుంది. This enables him to feel his etheric body as the general etheric center of power. This can be seen happening in its initial stage in practically every country. In the interim, however, between the establishing of the facility to tap at will the inner sources of vital stimulation and the changing of the world conditions, the masses of the people are left with neither source of sustenance available for their helping. They are consequently depleted, full of fear, and unable to do more than stand ready and hope for a better future for the next generation. లోపల వీటిలో ఈథరిక్ ఎనర్జీ చక్కగా డెవలప్ చేసుకోగలిగేటువంటి సెంటర్స్ వీటిలో ఉన్నాయి. చక్కగా వీళ్ళు ఎనర్జీస్ అంటే చక్కగా డెవలప్ చేసుకునేటువంటి విధానం వీడికి ఇచ్చారు. దాని అందు వీడికి సరైనటువంటి జ్ఞానం ఏర్పడట్లేదు. అంటే జీవుడుగా ఉంటున్నటువంటి వీడికి దేని చేత వాడికి శక్తి అనేటువంటిది అందివ్వబడుతుంది, ఏ కారణం చేత శక్తి వస్తుంది, ఏంటి దీని యొక్క కథ, ఇవన్నిటి గురించి వీడు సరిగ్గా తెలుసుకోకపోవడం అంటున్నది ఎక్కువగా ముఖ్యమైనటువంటి కారణంగా ఒకటి చెప్పారు. తర్వాత ఫుల్ ఆఫ్ ఫియర్, దీనివల్ల వీడికి భయం అంటున్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ అనేబుల్ టు డూ మోర్ దాన్ స్టాండ్ రెడీ అండ్ హోప్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. రేపు బాగుంటుందిలే అంటుండే దీంతో వీడు అలా కాలం గడపడం అంటుండేది ఎక్కువ జరుగుతుంది. అంతే దానికి వీడు ఏం చేయాలి ఏంటి అనేటువంటిది వీడిలో అది జరగట్లేదు. అంటే వీడికి ఒక ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది పోవడానికి వీడు ఏం చేయాలి అనేటువంటిది వీడు దానివైపు వీడు మేలుకాంచడం తక్కువగా ఉంది. అంటే వీడికి ఎథరిక్ ఎనర్జీ అంటే తక్కువగా ఉంది. ఇది పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే వీడికి తెలియకుండా వీడు జీవించేస్తున్నాడు. అది ఇట్ ఈస్ డ్యూరింగ్ దిస్ ఇంటరిమ్ state that the full difficulty of depression can be felt. And it is at this time one of the major problems confronting the human hierarchy. How can the vitality of the human family be restored? This hierarchy చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది ముందు వాడికి. అంటే హ్యూమన్ ఫ్యామిలీ యొక్క వైటాలిటీ అంటే రెస్టోర్ అయితే అప్పుడు వీడికి ఏదైనా చెప్తే వీడికి అర్థమవుతుంది. ఒక వైటాలిటీ ఫస్ట్ రెస్టోర్ అవ్వాలి. చక్కటి ఆరోగ్యవంతుడు, చక్కగా పుష్టివంతుడు, ఆరోగ్యవంతుడు వీడు తయారవ్వాలి. So it can be restored. How can the ancient joyous of life, the keenness of spirit, and the easy activity which distinguished these ancient races in the earlier phases of civilization be recovered and humanity lose its depression and its unhappiness? పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు ఇచ్చినటువంటి సనాతనమైనటువంటి ధర్మాలు వీటిని మానవుడు ఏ రకంగా దాన్ని పోగొట్టుకున్నాడు, దాన్ని వీడికి ఏ విధంగా అందించాలి అంటున్నది ఒక కార్యక్రమం. ఎందుకంటే పూర్వకాలంలో అయితే డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ లేవు. ఇప్పుడు రాను రాను ఆల్మోస్ట్ ప్రతి 2వ అడుగు 3వ అడుగు డిప్రెషన్ అంటున్నది ఉంటుంది. ఈ డిప్రెషన్ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి బయట. ఎందుచేతంటే ఇది ఏన్షియంట్ థాట్ అంటున్నది వీడు దాని నుంచి దూరం వస్తున్నాడు. పూర్వీకులు మన పెద్దలు జీవించినటువంటి విధానానికి మనం భిన్నముగా వెళుతున్నాం. మనం అలా కాకుండా మనకేదో ఇంకా చాలా జ్ఞానం పొందుతూ ఉన్నాం, మనం చాలా ఎంతో సుఖము సంతోషమునకై మనం ప్రయత్నిస్తున్నాం. మన పూర్వీకులకు అంత జ్ఞానం లేకుండా వాళ్ళు జీవించేసేటువంటి ఒక ఉండకూడనటువంటి ఆలోచనతో మనం జీవించడం అటువంటిది ఎక్కువ జరుగుతుంది. సో వీటన్నిటి కారణాల చేత మనం పూర్వులు ఇచ్చినటువంటి సనాతనటువంటి ధర్మాలని వీటిని మనం వదులుకొని మనం జీవిస్తున్నాం. దానివల్ల వీడికి అదొక కారణం, అది ఒకటి వీడికి అందించడం అటువంటిది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. The whole position is the reverse of the problems of stimulation, which constitute the major difficulty of the mystical life. With this we shall deal later. No general coherent solution has yet appeared, but inevitably it will, and when it does, it will be the direct result of the activity of the new group of world servers. డైరెక్ట్గా కార్యక్రమం అటువంటిది ఏది కూడా ఇందులో పెంపొందింపబడలేదు మనకు చెప్పినటువంటి విషయంలో. ఎందుకంటే కనుక అది తెలియబడడానికి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కాస్త తెలియబడుతుంది. ఒక 100 సంవత్సరాల క్రితం ఇంకా అసలు ఏమీ తెలియదు. ఇప్పుడిప్పుడు కొంచెం మబ్బులు జరిగి కాస్త సూర్యరశ్మి అనేటువంటిది పడుతుంది. జీవుడుగా ఉంటున్నటువంటి వీడికి కాస్త వీడి యొక్క ఎథరిక్ బాడీ అంటుండేది పెంపొందించుకోవడానికి వీడు ఒక యాక్టివిటీ అంటుండేది పెట్టుకోవాలి. పూర్వీకులు ఇచ్చినటువంటి విషయాన్ని వీడు చక్కగా అవగాహనలో ఉంచుకోవాలి.
ఇలాంటి వాటి మీద ఎందుకో వీటిలో తెలియకుండా ఒక ఆలోచన అంటున్నది మొదలైన జీవుల్లో. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. It will be a slow process for humanity in entering into what may be regarded as a long convulsions. It will be brought about in 3 ways. ఇది 3 స్థితుల్లో అది అందివ్వబడుతుంది. Number 1 is the discovery of the unusual resources and vital reservoir of strength. అన్యూజ్డ్ రిసోర్సెస్ వీటిలో ఏమిటి అంటుంది తెలుసుకోవాలి, తెలియబడటం అంటుంది జరుగుతుంది. అన్యూజ్డ్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వీళ్ళు. ఉదాహరణకు వీటిలో ఉండేటువంటి ఈ షట్చక్రములు, వాటిలో ఉంటుంటే ఎనర్జీస్, వీటిలో వీడు మహా అయితే వీడు ఉంటే స్వాదిష్టాన చక్రం, మూలాధారం వీటిలో ఉంటుంటాడు. జీవితం అంతా కూడా వాటిలో నడిపోతుంది. అప్పుడప్పుడు అనాహతం లేదా విశుద్ధి తగులుతుంటాయి వీడికి జీవితంలో. మిగిలిన సెంటర్స్ ఎక్కడ వీడు వాడుకోవట్లేదు అసలు వాడి జీవితంలో. వీడికి ఉదాహరణ ఒక 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఒక అకౌంటే వీడు వాడుకుంటున్నాడు, కానీ మిగిలిన అకౌంట్స్ వాటిని వాడుకునేటువంటి విధానం వీడు తెలుసుకోవట్లేదు. అది సో అన్యూజ్డ్ రిసోర్సెస్ అండ్ వైటల్ రిజర్వాయర్ ఆఫ్ స్ట్రెంగ్త్ latent in the human being himself. వైటల్ రిజర్వాయర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటూ ఉంటుంది లోపల చోట్లో. దాన్ని ఏ విధంగా వీడు పొందాలి అనేటువంటి విషయం తెలియకుండా వీడు జీవిస్తున్నాడు కనుక అదొకటి మేజర్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ద ప్రొమల్గేషన్ ఆఫ్ సచ్ ట్రూత్స్ యాజ్ ద పొటెన్సీ ఆఫ్ గుడ్ విల్ బై మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ద హీలింగ్ పవర్ ఆఫ్ సచ్ రియలైజేషన్ ఇస్ ఇమ్మెన్స్. ఇక్కడ ఒకళ్ళు ద ప్రొమల్గేషన్ ఆఫ్ సచ్ ట్రూత్స్ యాజ్ ద పొటెన్సీ ఆఫ్ ద గుడ్ విల్. ఈ అంతర్గా ఉన్నటువంటి విషయాల్ని తెలియజెప్పడం అంటుంది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నారు. జీవుడికి వాడిలో ఉంటుంటుంది, వాడికి ఉన్నటువంటిది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళితే అక్కడ బయట బోర్డు పెట్టుకుంటాడు, ఆఫీస్ వాడు, బ్యాంక్ వాడు, మే ఐ హెల్ప్ యూ అని. అంటే మనకు ఉన్నటువంటి అకౌంట్ ద్వారా మనం ఏ పనులు చేసుకోవచ్చు అంటే మనం తెలియకుండా జీవించేస్తుంటాం మనం. అవన్నీ వాడు తెలియజెప్పడానికి అక్కడ ఒక కూర్చుని ఉంటుంటాడు. అది ఎట్లాగో ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీవుడిలో ఉన్నటువంటి అంతర్గా ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాడికి తెలియజెప్పి పెడితే అప్పుడు వాడు చక్కగా వాడుకున్న వాడు హాయిగా ఆనందంగా జీవించగలుగుతాడు. అంత మించి చేయవలసింది ఏం లేదు. వాడికి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రుమెంట్ని వాడు చక్కగా వినియోగించుకుంటే చాలు వాళ్ళకి, అంతే. ఇక అంతమించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చేయవలసింది ఏమీ లేదు మనం. సో వాళ్ళు ఒకటి పనిచేస్తున్నారు, వాళ్ళని చక్కగా తెలుసుకోండి. వాళ్ళు ఏ రకంగా ద హీలింగ్ పవర్ ఆఫ్ సచ్ రియలైజేషన్ ఇస్ ఇమ్మెన్స్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారని తెలుస్తుందో అప్పుడు మనకు అందేటువంటి ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉండేటువంటి విషయం మనకు బాగా తెలుస్తుంది. అదొకటి బాగా తెలుసుకోండి అన్నారు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇస్ సర్టెన్ పొటెన్సీస్ అండ్ అవుటర్ ఫోర్సెస్ విచ్ ద సీనియర్ మెంబర్స్ ఆఫ్ ది హైరార్కీ ఆర్ నౌ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వర్కింగ్ ఫర్ ద ఎయిడ్ ఆఫ్ హ్యుమానిటీ. చోట్ల ఇంకా హై ఎనర్జీస్, హై పవర్స్ ఇలాంటివన్నీ కూడా నిక్షిప్తంగా అవి ఉన్నాయి. వాటిని హైరార్కీ అంటే పరమ గురువులు వీళ్ళందరూ కూడా వాటిని ఇన్వర్క్ చేయడం చేత భూమి మీద ఉన్నటువంటి జీవులు వీళ్ళు సుఖం సంతోషంగా జీవిస్తారు. అది అందివ్వడానికి వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేస్తున్నారు. అది ఏంటో తెలుసుకోగలిగితే అది తెలుసుకోండి అంతే. ఈ 3 పాయింట్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా. We come now to one of the most valuable and practical parts of our study upon the effects of the 7 rays of energy as they make their presence felt in the human unit, and particularly as they affect the aspirant, disciple and mystic. During the past 3 decades, much has been written upon the pathology of the mystic and the physiological disturbance accompanying the mystical experience. Much has also been investigated in connection with the neurotic characteristics which are frequently to be found in the spiritually polarized person and the inexplicable conditions which seem to exist mentally, emotionally and physically. So ఈ భూమి మీద ఈ 7 rays 7 కిరణములు అంటుండే మానవుల్ని వీళ్ళందరినీ నడుపుతూ ఉంటుంది. కిరణములు 7. ఈ 7 కిరణాల చేత మానవుడు ఏ విధంగా ఏర్పడుతున్నాడు, 7 కిరణాలు మానవుడిని ఏ విధంగా నడుపుతూ ఉన్నాయి, ఒక యావరేజ్ బీయింగ్ మీద ఈ 7 రేస్ ఎలా పనిచేస్తున్నాయి, ఒక ఆస్పిరెంట్ మీద ఎలా పనిచేస్తున్నాయి, ఒక డిసైబుల్ మీద ఎలా పనిచేస్తున్నాయి, ఒక ఇనిషియేటర్ మీద ఎలా పనిచేస్తున్నాయి, ఏమిటి ఈ విషయం ఒకటి చక్కగా తెలుసుకోవాలి. అంటే 7 రేస్ గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాక్టికల్ పాయింట్స్కి చక్కటి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోండి అంటున్నారు ఆయన. సో ఈ గడిచినటువంటి 3 దశాబ్దములుగా అంటే సుమారుగా 1900 సంవత్సరాల నుంచి 1900, 1920 అప్పటి నుంచి
గడిచిన 3 దశాబ్దముల్లో ఈ 7 రేస్ గురించి తెలియజెప్పడానికి ఎంతో కృషి అంటున్నది నిర్ణయింపబడింది. అది జరుగుతోంది. మచ్ హ్యాస్ బీన్ రిటన్ అపాన్ ది పాథాలజీ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్ అది. వీటి మీద అంటే అంతర్కోశాల మీద వీటి మీద ఎంతో మంచి మంచి గ్రంథములు చక్కటి వివరణలతో కూడినటువంటి ఇవన్నీ కూడా అందివ్వబడ్డాయి. టు బి ఫౌండ్ ఇన్ స్పిరిచువల్లీ polarized person and the inexplicable conditions which seem to exist mentally, emotionally and physically, along with deep spiritual knowledge, definite mystical phenomena and high aspiration for divine contact. These conditions are increasing with great rapidity. ఒక ఆధ్యాత్మికత, ఒకటి ఉత్తమమైనటువంటి భావములు, ధ్యానము, యోగము ఇలాంటి వాటి మీద ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోవడం, వాటికై భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు జీవిస్తూ ఉండడం, ఒక దేశం వాడు ఇంకో దేశంలో నడిచిపాల్సిన ఈ ప్రకారంగా ఈ కార్యక్రమం అటువంటిది చాలా విపరీతంగా సాగడం అటువంటిది గడిచినటువంటి మనకి ఇప్పుడు చెప్పుకోవాలంటే గడిచినటువంటి ఒక శతాబ్ది కాలంలో ఇది ఎక్కువగా ఇది జరుగుతూ వచ్చింది. అంటే అంతకుముందు ఉన్నటువంటి స్పిరిచువల్గా పొలరైజ్ అయ్యారా లేదంటే అంతకుముందు ఉన్న వాళ్ళు స్పిరిచువల్గా పొలరైజ్ అయ్యారు కాదని కాదు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే స్పిరిచువల్గా పొలరైజ్ అయినటువంటిది అంతకుముందు ఉన్నటువంటి కండిషన్స్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ వేరు. అప్పుడు ఉన్నటువంటి వాడు 6th రే వాడు, ఇప్పుడు భూమి మీద సముద్ర ఆస్పెక్ట్స్ ఎక్కువగా పనిచేస్తుంది. ఈ ఆస్పెక్ట్స్ని అవగాహన చేసుకుంటే అప్పుడు స్పిరిచువల్లీ పొలరైజ్ అంటే ఏంటో మనకు బాగా అవగాహన వస్తుంది. 7th రే వాడు పొలరైజ్ అవ్వాల్సినటువంటి విధానం వేరు, 6th రే వాడు పొలరైజ్ అయ్యేటువంటి విధానం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. సో అంతకుముందు అన్నటువంటిది అంతా కూడా 6th రే పొలరైజేషన్, ఇప్పుడు 7th రే అటువంటిది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఈ 7th రేగా ఉన్నటువంటి వాడు భూమి మీద ఉన్నటువంటి వాడు వీడు ఏమిటంటే వీడు ఒకే ఒకడు ఏ దేశం వాడని, ఏ కాలం వాడని, ఏ రూపం తన గురువుదని కానీ ఇలాంటిది ఏది లేకుండా ఒకే ఒక్క దివ్య చైతన్యమును తన గురువుగా భావించడం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒకడు వీడి ఒక ప్రాంతం వాడను, ఒక కులం వాడను, ఒక మతం వాడను అటువంటిది వాటితో సంబంధం లేకుండా జీవించడం. ఇది 7th రే ఆస్పెక్ట్ అంటున్నది ప్రధానంగా పనిచేస్తుంది. దీని యందు మేలుకాంచడం అటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఒక శతాబ్ది కాలంగా ఈ విషయాన్ని ఎక్కువగా జీవులు అందుకుంటూ ఉన్నారు. తర్వాత more and more people are, for instance, becoming clairvoyant and clairaudience, and these reactions to stimulation in their expressions of innate power are regarded as evidence of mental derangement, of delusion and hallucinations, and sometimes of insanity. ఎక్కువగా భూమి అయినటువంటి జీవులు క్లియర్వాయింట్ అండ్ క్లియర్ ఆడియన్స్ ఎక్కువ తయారవుతున్నారు. అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే ఎక్కువ మంది ఏదో హాలుసినేషన్స్, ఇల్యూషన్స్, డెల్యూషన్స్ తోటి బాధపడుతున్న వాళ్ళగా ఎక్కువగా అది తెలియబడుతుంది. వీడు క్లియర్వాయింట్ ఏంటి అవునా సరే ఓకే అంటే వీడేంటి దాన్ని ఏమంటాడు, వీడు వేరేవాడు డెల్యూషన్ అంటాడు. వాడికి అక్కడ లేనివాడు ఎవడో కనబడుతున్నాడు, వాడు ఎవరితో వీడు మాట్లాడుకుంటున్నాడని మా పిల్లాడు అంటే ఏదో కంప్లైంట్ తోటి వస్తున్నాడు. సో క్లియర్వాయింట్ అండ్ క్లియర్ ఆడియన్స్ అంటే ఎక్కువగా ఓపెన్ అప్ అవడం అంటే జరుగుతున్నట్టు. అందులో కొందరు ఏమైపోతున్నారంటే ఈ రకమైనటువంటి డిప్రెషన్స్, ఈ రకమైనటువంటి హెల్యూసినేషన్స్ వీటిలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఏమిటి అక్కడ గేట్స్ ఓపెన్ అయ్యాయి. గేట్స్ ఓపెన్ అయినప్పుడు దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడం అంటే జరుగుతుంటుంది. కొందరు దాని యందు తెలిసి తెలియక వికసించినటువంటి జరగడంతో అది జీవుల్లో ఎక్కువగా ఎలా జరుగుతుందంటే క్లియర్వాయింట్ అండ్ క్లియర్ ఆడియన్స్గా అది ఉన్నటువంటి విషయం హాలుసినేషన్స్, ఇల్యూషన్స్, డిప్రెషన్ వీటిగా వెళ్ళిపోతుంది. డెల్యూషన్స్ గాను వెళ్ళిపోతున్నాయి అన్ని కేసులు. Certain nervous complaints affecting at times the muscular equipment and outer and other parts of the human body will be found eventually to have their origin in overstimulation instead that of being handled as they now are by imposed practical process of rest. By the use of soporifics and other forms of treatment, the patient will be taught methods of diversing himself temporarily from the source of this mystical or spiritual potency. వాటి నుంచి వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాటి నుంచి వీడికి డైవర్ట్ చేయడంలో వీడికి నిద్ర మాత్రలు ఇచ్చేసి వీళ్ళు పడుకోబెట్టడం అంటున్నది ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రాసెస్ ఆఫ్ రెస్ట్ అన్నారు. తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? వీడికి ఆ సెంటర్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యాయి. చోట్ల ఉంటుంది దాంతో అనుసంధానం చెందడం అంటున్నది అంటే అది ఓవర్ స్టిమ్యులేట్ అయింది. స్టిమ్యులేట్ అవ్వాల్సినంత స్టిమ్యులేట్ అయితే చక్కగా వీడికి చోట్ల ఉన్నటువంటి దేవతలతోటి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడంతో ఏమైపోయింది? ఈ భూమి మీద నుండి లోకంలో వీడు ఉండడం అంటుంది మానేసి కేవలం అక్కడే ఉంటున్నాడు. అది జరిగిపోయింది. అది ఏమైపోయింది? వీడిలో
తెలియకుండా ఒక హాలుసినేషన్స్, ఇల్యూషన్స్ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. సో దానికి వీళ్ళు ట్రీట్మెంట్ ఏం చేశారు, ఆ సోర్సెస్ని కట్ ఆఫ్ చేయడం ఒకటి, నిద్ర మాత్రలు ఇవ్వడం ఒకటి, తర్వాత వీడికి ప్రాసెస్ ఆఫ్ రెస్ట్ అంటున్నది ఏర్పాటు చేయడం ఒకటి, ఇవన్నీ ఎక్కువగా వీడికి ట్రీట్మెంట్గా ఇస్తున్నారు. ఆర్ హీ మే బి టాట్ హౌ టు డిఫ్లెక్ట్ దీస్ ఫోర్సెస్ which are pouring into and through the various centers of those centers which can more safely handle them. Thus, అంటే more safely handle. వాడికి the patient will be taught methods of diverting himself temporarily from the source of this mystical or spiritual potency. హయ్యర్ ఆస్పెక్ట్స్ నుంచి వాడిని కట్ ఆఫ్ చేయడం అంటున్నది ఎక్కువ జరుగుతుంది. తర్వాత ఆర్ హీ మే బి టాట్ హౌ టు డైరెక్ట్ దోస్ ఫోర్సెస్ విచ్ ఆర్ పోరింగ్ ఇన్ టు వేరియస్ సెంటర్స్. వీటిలో ఏ సెంటర్స్ స్టిమ్యులేట్ అవ్వడం చేత హయ్యర్ ఆస్పెక్ట్స్ లింక్అప్ అన్నటువంటిది వాడికి ఏర్పడుతుంది అంటుంది, దాన్ని డైవర్ట్ చేయడం అంటుండే జరుగుతుంది ట్రీట్మెంట్. నిజానికి చేయవలసింది ఏమిటి, హయ్యర్ ఆస్పెక్ట్స్ ఫోర్సెస్ అంటుండే వీడికి అందుతున్నప్పుడు అవి ఓవర్ స్టిమ్యులేట్ అయ్యాయి. ఓవర్ స్టిమ్యులేట్ అయినప్పుడు వాటి వల్ల వీడికి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడ్డాయి. అది హాలుసినేషన్స్, డెల్యూషన్స్ ఇవన్నీ ఏర్పడ్డాయి. వీటిని ఒక ఓవర్ స్టిమ్యులేషన్ నుండి తగ్గిస్తే చాలు, వీడు మామూలు బీయింగ్ అవుతాడు. అంటే ఏంటి, వీడిని ఒక బ్యాలెన్స్డ్ మ్యాన్గా వీడిని ఉంచితే చాలండి. సో హయ్యర్ ఎనర్జీస్ తోటి ఓవర్ స్టిమ్యులేట్ అయిపోవడంతో వీడిలో ఈ ఇబ్బందులన్నీ ఏర్పడుతున్నాయి. ఆ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోలేకపోవడం, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం చేత వీడికి ఏం చేస్తున్నారంటే నిద్ర మాత్రలు ఇచ్చేస్తున్నారు. వీడికి దాని నుంచి వీడికి కట్ ఆఫ్ అయ్యేటట్టుగాను, దాని నుంచి అందవలసినటువంటి ఎనర్జీస్ని డైవర్ట్ చేసేటువంటి విధానంలోనే ఎక్కువగా పడిపోతున్నారు జీవులు. సో how to deflect these forces which are pouring into and through the various centers to those centers which can more safely handle them, thus producing a more even distribution of energy. ఏం చేయాలి, ఆ హయ్యర్ ఎనర్జీస్ అంటుండేది చక్కగా అవి ఏ ఎనర్జీస్ స్టిమ్యులేట్ అవ్వడం చేత ఇవి చక్కగా వీటిలో స్టెబిలైజ్ అవుతాయి అనే విషయం తెలుసుకోవాలి. ఉదాహరణకు వీటిలో స్వాదిష్టాన చక్రం ఓవర్ స్టిమ్యులేట్ అయింది, దాన్ని ఏం చేయాలి, వీడు చక్కగా ఏ సెంటర్స్ వీటిలో స్టిమ్యులేట్ చేయడం చేత నెక్స్ట్ ఇక్కడ ఓవర్గా అక్యుములేట్ అయిపోయినటువంటి ఎనర్జీస్ చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నటువంటి విషయం వీడికి తెలుసుకోవాలి. అది వీళ్ళు మూలాధార చక్రంలో ఎక్కువగా ఎనర్జీ స్టిమ్యులేట్ అయిపోయి అప్పుడు దానిలో వీడికి ఇబ్బందులు అనేటువంటి వస్తాయి. ఏ ఇబ్బందులైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మనం 2-3 క్లాసులు ఇక్కడ చెప్పుకున్నాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది 7 సెంటర్స్. ఈ 7 సెంటర్స్లోనూ ఇబ్బందులు వీళ్ళు ఏర్పడుతూ ఉండడం చేత వీడికి డిసీజ్ అన్నటువంటి వస్తున్నాయి. ఇంకా కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకోగలిగితే వీళ్ళు 7 సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ సెంటర్స్కి దగ్గరలో ఆ సెంటర్స్ యొక్క స్టిమ్యులేషన్స్లో తేడా ఉంటుండడం చేత వాటికి దగ్గరగా ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద ఆ ఎఫెక్ట్ అటువంటిది పడుతూ ఉండడం చేత ఆ ఆర్గాన్స్లో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇదొకటి విషయం గుర్తుపెట్టుకుంటే అప్పుడు వీటికి ట్రీట్మెంట్ ఏం చేయాలనేటువంటి విషయంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏమిటి అంటే ఏదో ఇచ్చేస్తున్నాం మన ట్రీట్మెంట్, కానీ నిజానికి ఈ సెంటర్స్ని చక్కగా ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే వీడికి ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా చక్కగా నయమైపోతాయి. ఈ స్వాదిష్టాన చక్రం ఓవర్ స్టిమ్యులేట్ అయినటువంటి వాడికి చక్కగా వీడికి ఎనర్జీస్ అన్ని ఛానలైజ్ చేసి చక్కగా జరిగేటట్టుగా చూసి వీడిలో హయ్యర్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యేటట్టుగా చేయాలి. నేను వీడి యొక్క విశుద్ధి చక్రం చక్కగా స్టిమ్యులేట్ అయ్యేటట్టుగా చేయాలి. ఇప్పుడు విశుద్ధి చక్రం ఎప్పుడైతే చక్కగా స్టిమ్యులేట్ అవుతుందో వీడిలో స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ చక్కగా హయ్యర్ ఎనర్జీస్లో అదంతా ఫ్లో అవుతుంది చక్కగా. అంటే అక్కడ మనం పైప్ ఇలా వంచి పెట్టాం అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. నీరు ప్రవహించేటువంటి పైప్ని, ఆ రబ్బర్ పైప్ని ఇలా వంచి పెట్టాం అనుకోండి, అక్కడ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది పైప్కి. అక్కడ చక్కగా అది ఎనర్జీస్ అంటే అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ అటువంటి తగ్గాలంటే పైకి ఎనర్జీస్ అంటే చక్కగా ఫ్లో అయితే అక్కడ సెంటర్స్లో ఇక్కడ ఓవర్గా అక్యుములేట్ అయిపోయినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా ఛానలైజ్ అయిపోతాయి. ఈ విషయం ఒకటి చక్కగా అవగాహనలో పెట్టుకోవాలి. సో స్వాదిష్టాన చక్రంలో ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీ స్టిమ్యులేట్ అయిపోయి ఉంటాయో వాటిని విశుద్ధి చక్రంలోకి చక్కగా ప్రవహించేటట్టుగా చేసుకోవాలి. అలాగే వీటిలో ఈ మణిపూరక చక్రంలో ఎప్పుడైతే ఎనర్జీస్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి ఉన్నాయో చక్కగా అనాహతంలోకి చక్కగా ప్రవహించేటటువంటి క్రియేటివ్ వర్క్ వీడికి ఇవ్వాలి. చక్కగా అనాహత చక్రంలోకి ఎనర్జీ స్టిమ్యులేట్ అవుతాయి, వెళ్తాయి. సో అది నెక్స్ట్ పాయింట్లో మనకు వస్తుంది. ఇప్పుడు మనకు అది చెప్తారు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా జాగ్రత్తగా అవగాహన పెట్టుకోండి అంటున్నారు ఆయన. సర్టన్ డిజార్డర్స్, అది
energy available in the human equipment or of undue emphasis upon it. He will also be taught how to use them effectively in our outer service. వీడికి చక్కగా వీటిని ఎనర్జీస్ చక్కగా అవుటర్ సర్వీస్లో ఎలా వాడుకోవాలి. లోపల ఎనర్జీస్ ఎక్కువ స్టిమ్యులేటివ్ అనుకోండి, దానికి అవుట్ పోరింగ్ ఉండాలి. అవుట్ పోరింగ్ ఉంటుండడం చేతి వీటిలో ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా ఛానలైజ్ అవుతాయి. ఇది ఒక అంతర్రహస్యం. అంటే ఏంటి, అవుటర్ సర్వీస్ ఉండాలి. అవుటర్ సర్వీస్ అంటే ఉదాహరణ వీడి దగ్గర ధనం బాగా అక్యుములేట్ అయిపోయి ఉందనుకోండి, అయినా ఏం చేయాలి, ఆ ధనాన్ని వీడికి వాడుకోవాల్సినంత వాడుకొని మిగిలినది చక్కగా దానం ఇవన్నీ చేసేస్తుంది. అప్పుడు ధనానికి రైట్ యూటిలైజేషన్ జరిగినట్టు. అది జరగకపోతే ఏమవుతుంది, ఏదో కారణం చేత వీడి దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని పెరిగిపోయి వీడి దగ్గర నుండి డబ్బు కొట్టేయడానికి. ఏదో మనం బ్యాంకులో పెట్టుకుంటే మనం చాలా సేఫ్గా ఉన్నాం అని, నెట్ బ్యాంకింగ్లో పెట్టుకుంటే చాలా సేఫ్గా ఉన్నాం అనుకున్నా జీవుడు భయాందోళనతో జీవించవలసి వస్తుంది కదా. ఎవడో ఒకడేదో వీడిది ట్రాక్ చేసేసి వీడి దగ్గర ఉన్న డబ్బులు వేరేవాడు తీసుకుని వెళ్ళిపోతున్నట్టు రోజుకి ఎన్నో జరిగిపోతున్నాయి కదా ఇలాంటి మాఫియాలు. అందువల్ల ఏమిటి, దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీడి దగ్గర ఎప్పుడైతే ఎనర్జీస్ ఎక్కువ ఇదైపోయి ఉన్నాయో వాటిని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇది ఒక విషయం బాగుంది. ఎప్పుడైతే ఎక్కడ ఎనర్జీస్ అయితే ఎక్కడ అక్యుములేట్ అయిపోయి ఉంటాయో లేదా ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో వాటికి సంబంధించిన డిసార్డర్స్ జీవుల్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇది బాగా అవగాహనలో ఉంచుకోండి. సో ఇది అవగాహనలో పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే, and upon it we shall discover the sources of certain disorders and find that the difficulty lies in the centers which are found near to the particular organ in the body which seems outwardly to be responsible for the trouble. This is noticeable trouble in connection with certain forms of heart trouble and brain tensions and of course all cases of hypertension. వీటన్నిటికీ కారణం ఏమిటండి? ఇప్పుడు దీన్ని బట్టి బీపీ వచ్చిందిట పలానా వాడికి అనగానే మీకు వెంటనే తెలియవలసింది ఏమిటి కారణం? వీడికి టెన్షన్ ఎక్కువైపోయింది బ్రెయిన్లో, దానివల్ల వీడికి బీపీ వచ్చింది. టెన్షన్ బ్రెయిన్లో ఎందుకు ఎక్కువైపోయింది? నెక్స్ట్ పాయింట్కి రండి, దాని వెనకాతలకి. అంటే వాడిలో ఉండే 7 సెంటర్స్లో ఆజ్ఞా చక్రంలో వాడికి ఎనర్జీస్ ఎక్కువగా వాటిలో స్టిమ్యులేట్ అవ్వడం అయినా జరిగింది, లేదా లో స్టిమ్యులేషన్ అయినా జరిగింది. ఎక్కువగా హైపర్ టెన్షన్ అంటే ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడం చేసి జరుగుతుంది. సో ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయింది వీడికి ఆజ్ఞా చక్రం, దానివల్ల ఏమైపోయింది, అది వీడికి బీపీ అంటున్నది వచ్చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ సెంటర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ నుండి చక్కగా ఎలా ఛానలైజ్ చేసుకోవాలి అంటే విషయం వీడు తెలుసుకుంటే వీడుకుంటుంటే బీపీని హాయిగా వీడు తగ్గించేసుకోవాలి. ఆ విషయం వాడంతా వాడే తగ్గించుకోవచ్చు. బాగా అవగాహనలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఈ గ్రంథాలు చదువుకుంటున్నప్పుడు ఎవరికి ఏ జబ్బులు అయితే ఏర్పడుతున్నాయో ఆ జబ్బులకు కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ కూడా వాడి దగ్గర ఉన్నాయి. వాడు చక్కగా సొల్యూషన్స్ వాడుకుంటే వాడికి ఏర్పడినటువంటి డిసార్డర్స్ అన్నీ కూడా వాడు హాయిగా తగ్గించుకోగలుగుతాడు. ఏవి తగ్గినటువంటి రోగాలు ఏం కాదు ఇవన్నీ కూడా. వాటి సొల్యూషన్స్ తెలియకపోవడం చేత మనం ఏమనుకుంటున్నాం అంటే ఏవి తగ్గవు, ఇంకంతే లైఫ్ లాంగ్ మనం వీటితో ఇలా బాధపడుతూ ఉండవలసిందే అని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇది హైపర్ టెన్షన్ అన్నది. It is true likewise in relation to the metabolism of the body, which can seriously thrown out of balance by the overstimulation of the throat center. వీటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీ, వీటిలో డైజెషన్ ఇదంతా మెటబాలిజం వీటిది అంతా కూడా చక్కగా తీసుకున్న ఆహారం వలన చక్కగా ఎనర్జీస్ అంటండి చక్కగా అందడం అంటుంది, చక్కగా జరగకపోవడం అంటుంది. కారణం ఏమిటంటే వీటి యొక్క థ్రోట్ సెంటర్. అంటే వీటిలో ఈ శుద్ధి చక్రం అనేక రకాలైన విషయాలు వీటిని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి గ్లాండ్ ఏమంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం అదేదో థైరాయిడ్ హార్మోన్ వలన మన బాడీలో చాలా ఫంక్షన్స్ని అది సెట్ చేస్తుంది మన బాడీ. అందులో ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి మెటబాలిజం. బాడీలో చక్కగా మనలో మెటబాలిజం అంటే చక్కగా జరగాలంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ చక్కగా ఉండడానికి ఆ మెటబాలిజం చక్కగా బాగుంటుంది. అందులో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, థైరాయిడ్ గ్లాండ్ వల్ల మనలో మెటబాలిజం అంటుంటే చక్కగా జరుగుతుంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటుండేది చక్కగా sources which seems outwardly to be responsible for the trouble. This is noticeably true in connection with certain forms of heart trouble and brain tensions and overstimulation of the thyroid center, with consequent evil effects upon the thyroid gland and the master gland, which is related to the transference of the various forces to the head.
ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ వేరియస్ ఫోర్సెస్ టు ద హెడ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి హెడ్ సెంటర్కి చాలా స్టిమ్యులేషన్స్. సో థైరాయిడ్ గ్లాండ్ చక్కగా పనిచేస్తుంటే వీడి యొక్క హెడ్ సెంటర్ చాలా చక్కగా వికసిస్తుందండి. అంటే వీటిలో ఈ హైపర్ టెన్షన్ అటువంటిది రాకుండా ఉండాలంటే అంటే వీటి యొక్క థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్టిమ్యులేషన్స్ చాలా బాగుంటాయి. ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్స్ అటువంటిది కొందరిలో థైరాయిడ్ హార్మోన్ యొక్క సెక్రెషన్స్లో తేడాగా అది కనబడుతుంటుంది, కొందరిలో బీపీగా అది కనబడుతుంటుంది. బీపీ కారణం ఏమిటి? దీన్ని బట్టి థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్టిమ్యులేషన్స్లో తేడా ఒకటి. దీని యొక్క నెక్స్ట్ పాయింట్లో మనకి ఏమని చెప్తారంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే విశుద్ధి చక్రం యొక్క నెక్స్ట్ స్టిమ్యులేషన్ ఇస్ ఆజ్ఞా చక్రం అండ్ సహస్రారం అని చెప్తారు. అంటే ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్ మోర్ కాజ్ ఫర్ ది ట్రబుల్స్ ఆఫ్ ది మ్యాన్కైండ్. సో ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవ్వడంలో ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం చేత ఈ డిజార్డర్స్ డిసీజెస్ అటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. సో లోవర్ సెంటర్స్లో ఉన్నటువంటి వాడు హయ్యర్ సెంటర్స్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ చక్కగా హయ్యర్ సెంటర్స్లోకి వెళ్ళాలి. వెళుతున్నప్పుడు వాడికి అక్కడ ఉన్నటువంటి డిజార్డర్స్ డిసీజ్ అనేటువంటివి తగ్గుతుంటాయి. అలాగే థైరాయిడ్ గ్లాండ్లో ఉన్నటువంటి ఎనర్జీస్ హయ్యర్ సెంటర్స్కి స్టిమ్యులేటింగ్గా థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇక్కడి నుంచి ఎనర్జీస్ చక్కగా వీడి యొక్క 2 హెడ్ సెంటర్స్ అన్నారు, వీడి యొక్క ఆజ్ఞాచక్రం సహస్రారానికి. సో వాటికి ఎనర్జీస్ అంటే ఇక్కడి నుంచి పైకి వెళుతుంటాయి. ఆ వెళుతుండడంలో ఏమైనా ఇబ్బందులు పాలేమన్నా అయితే వాడికి థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ దెబ్బతింటాయి. దానివల్ల వాడికి థైరాయిడ్ ఫంక్షన్స్ దెబ్బతినడం, దానివల్ల వీడికి ఏమవుతుందంటే మెటబాలిజం అంటుంటే దెబ్బతినడం, బ్రెయిన్కి సరైనటువంటి న్యూట్రిషన్ అందకపోవడం చేత ఏమవుతుంది, బ్రెయిన్కి ఆహారం పెట్టకుండా నువ్వు పని చేయాలన్నటువంటి చెప్పడం. అదేమిటి వీడు పుష్టిగా తింటున్నాడు కదా అంటుంటాం, అదే వీడు డైటింగ్ చేయాలంటుంటాం. డైటింగ్ విషయంగా చాలా జాగ్రత్తలు వహించాలండి. కేవలం ఒళ్ళు తగ్గడానికి మాత్రమే డైటింగ్ అనుకుని మనం చేస్తుంటే దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి డిసీజ్ అనేటువంటి ఎక్కువగా వస్తాయి. ఒళ్ళు తగ్గడానికి మాత్రమే కాదు కదా ఆహారం తీసుకునేది. మనం నిజంగా ఆలోచించుకుంటే ఆహారం తీసుకున్నటువంటి దాని చేత మనం ఎంతో పనులు చేసుకుంటుంటాం. కేవలం మనం తీసుకునే ఆహారం చేత ఒళ్ళు వచ్చేస్తుందని మాత్రమే అనుకోకూడదు. మనం ఆహారం తీసుకోవడం చేత మనం చక్కగా మన బ్రెయిన్కి చక్కటి న్యూట్రిషన్ అటువంటిది వెళుతూ ఉండాలి. బ్రెయిన్ని చక్కగా పనిచేయించడం అటువంటిది చేస్తూ ఉండాలి. సో బ్రెయిన్ చక్కగా పనిచేయడం అటువంటి చేయాలంటే దానికి చక్కటి న్యూట్రిషన్ వెళ్ళాలి. న్యూట్రిషన్ వెళ్ళాలంటే వీడు తీసుకునే ఆహారం నుంచి వెళ్ళాలి వాడికి అక్కడికి. కనుక దానికి న్యూట్రిషన్ అటువంటి సరిగ్గా వెళ్ళకపోతే ఏమవుతుంది, దానికి ఆహారం పెట్టకుండా నువ్వు పని చేయండి చెప్పినట్టు అయిపోతుంది బ్రెయిన్కి. తద్వారా ఏమవుతుంది, అక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. అదే వీడికి హైపర్ టెన్షన్గా దిగొచ్చేస్తుంది. హైపర్ టెన్షన్ ఉండి వీడు ఇంకా ఒళ్ళు తగ్గట్లేదు కాబట్టి వీడు ఇంకా బాధించుతుంటాడు ఒంటిని. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకా అక్కడేవో సడన్గా రక్తనాళాలు ఇవన్నీ బ్రద్దలు అయిపోవడం ఇవన్నీ జరిగిపోతుంది. ఇలా డిసీజ్ అయిపోయాడు. కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు ఆయన. టు ద హెడ్ అన్నారు. There are 2 major centers definitely concerned with the fact of transference. The non-under transference energies lower centers నుంచి higher centers కి ట్రాన్స్ఫర్ అవ్వడం. అది ఒకటి ఇలా చెప్పినటువంటి స్వాదిష్టానం, ఇంకొకటి విశుద్ధి. స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఎనర్జీస్ హయ్యర్ ఎనర్జీస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, అది దానివల్ల కొన్ని ఇబ్బందులు. థ్రోట్ సెంటర్ నుంచి ఆజ్ఞా సహస్రారానికి వెళ్ళడంలో ఈ ఇబ్బందులు. ఇవి 1, 2 గుర్తుపెట్టుకోండి అన్నారు. There are 3 aspects connected with this whole subject of the diseases and difficulties of the mystic life, which it would be well with the education and training of children or with the historic training of the world disciples and aspirants should study the matter with care. కనుక ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇదేంటే సొల్యూషన్స్ లేని చోట సొల్యూషన్స్ గురించి వెతుక్కొని తాళంచెల్లో మనకు కావాల్సినటువంటి తాళంచె కాకుండా ఆ రంగులో ఉన్నటువంటి దాన్ని పెట్టుకుని మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా అయిపోతుంది. తాళంకప్ప రంగు తాళంచెవి రంగు ఒకటే అని అనుకుంటుంటాం. తాళంకప్ప రంగు తాళంచెవి రంగు ఒకటే ఉండక్కర్లేదు కదా, వేరే రంగులో ఉండొచ్చు తాళంచెవి. కనుక దాన్ని జాగ్రత్తగా పట్టుకునేటువంటి విధానాన్ని మనకి ఈ గ్రంథాల్లో ఇస్తున్నారు. Those people who are concerned with the education and training of children or with they should attempt to understand the causes of many of the nervous complaints and pathological conditions found in the advanced people of the world, plus the problems arising out of the premature development of the lower psychic powers as well as the unfoldment of higher faculties. హయ్యర్ బీయింగ్గా ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు అవగాహన చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు
ఫ్లోట్ సెంటర్ నుంచి హయ్యర్ ఎనర్జీస్కి చక్కగా స్టిమ్యులేట్ అవ్వకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే లోవర్ బీయింగ్ ఉన్నటువంటి వాళ్ళు స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ అంటే హయ్యర్ ఎనర్జీ స్టిమ్యులేట్ అవ్వకపోవడం చేత వాడికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంటున్నారు. The problem therefore involves people at all stages of development, and they should carefully consider them from the standpoint of energy activity, a thing which has been little done as yet. Standpoint of energy. Standpoint of energy ఎక్కడ ఉంది ఇది వీడిలో అంటే ఫస్ట్ ఐడెంటిఫై అవ్వాలి. అది తెలుసుకోవడం చేత ఇది జరుగుతుంది. The first of these three aspects could be stated as follows. We are passing at this time through the transition period where an old energy is. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏమిటి కాలం అంటే మీన రాశి కాలం నుంచి మనం కుంభరాశి యుగంలోకి మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ప్రస్తుతం కుంభయుగం అంటున్నది ప్రారంభమైంది, కానీ మీన రాశి యొక్క ప్రభావం అప్పుడు విత్డ్రా అవుతోంది. కుంభయుగం అంటున్నది ముందుకు వెళుతుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి కుంభరాశి లేదా ప్రస్తుతం మనకి నడుపుతున్నటువంటి కాలం. మనకి యాక్వైరియన్ ఏజ్ అంటున్నాం కదా, ఇది పిసియన్ ఏజ్ అంటున్నది విత్డ్రా అయిపోతుంది. యాక్వైరియన్ ఏజ్ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. అంటే సుమారు ఒక యుగం ఏంటి ఒక రాశి అంటున్నది సుమారుగా మనకి ఎన్నాళ్ళు పనిచేస్తుంది మనం చెప్పుకున్నాం గతంలో. సుమారుగా 2500 సంవత్సరాలుగాను ఇది చెప్పారు మనకి. సుమారుగా 2000 సంవత్సరాల పైదాకా ఇది పనిచేస్తుంది. సో ఇది మనకి మీన యుగం అంతమై యాక్వైరియన్ ఏజ్ అంటున్నది స్టార్ట్ అయింది. యాక్వైరియన్ ఏజ్ స్టార్ట్ అవ్వడానికి సుమారుగా ఒక 500 సంవత్సరాలు జరిగిస్తే అప్పుడు పూర్తిగా యాక్వైరియన్ ఏజ్లో మనం ఉన్నవాళ్ళం అవుతాం. సో ప్రస్తుతం ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్లో కొన్ని డిసీజెస్ అంటే జీవులకు వస్తుంటాయి. ఇది ఒకటి బాగా అవగాహన పెట్టుకోండి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేటికి ద ప్రజెంట్ వరల్డ్ ప్రాబ్లమ్స్, ద ఫియర్ అండ్ డీప్ యాంగ్జైటీ అండ్ ద సఫరింగ్ అండ్ పెయిన్ which are so widespread are producing a mixed and dual result. These two results with all their intermediate stages are ఒకటి జీవుల్లో భయము, ఆందోళనలు ఇలాంటివి బాగా పెరిగిపోయి, సో దీనివల్ల ఒకటి జబ్బులు అంటే జీవులకు ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయాలు ఇవి ఎలా ఉన్నాయంటే, ఒకటి ద ఎక్స్ట్రావర్షన్ ఆఫ్ మాస్ కాన్షియస్నెస్, ఏ ప్రొనౌన్స్డ్ ఇంట్రావర్షన్ ఆఫ్ ది ఇండివిజువల్. ఇవి రెండుగా చెప్పారు ఈ కండిషన్స్. ఒకటి ఎక్స్ట్రావర్షన్ ఆఫ్ మాస్ కాన్షియస్నెస్ అన్నారు. సో మాస్ కాన్షియస్నెస్ అంటే ఏంటి మనకు చెప్తున్నారు. దెర్ ఈస్ దేర్ ఫర్ ఎ మాస్ ఇఫెక్ట్ and the individual effect, and these two must be carefully borne in mind. This process of externalization can be seen working out in all the clamor and in the ardent of the noisy psychology of the great national movements and experiments going on today all over the world. సో ఇప్పుడు భూమి మీద ఈ మాస్ కాన్షియస్నెస్ అంటే ఈ భూమి మీద నుండి జీవులందరినీ ఉద్దేశించి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. సో అవి వీడు చక్కగా వాటి అందు మేల్కాంచకపోవడం చేత వీడిలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత simultaneously individuals in all these countries and in practically every land are learning a needed and sometimes enforced suppression control of speech and other restraining reactions. They are being turned definitely inward through force of circumstances and in such a powerful manner that if you could see the play of forces as we on the inner side can see them, you would become aware of these two great movements being carried forward in the three worlds of human endeavor as they were opposing currents of force. మాస్ కాన్షియస్నెస్ ఒకటి బాగా పెరుగుతుందండి. అంటే 10 మంది జీవించినటువంటి విధానంగా జీవించుదాం, 10 మంది ఉన్నట్టుగా మనము ఉందాం, 10 మంది కావాల్సినటువంటి దానికన్నా 10 మంది ఏ రకంగా అయితే ఉంటున్నారో ఆ రకంగా నేను కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాను. 10 మంది వచ్చి సిటీలో ఉంటున్నారు, నేను కూడా సిటీలో ఇల్లు కట్టుకుని ఉంటాను. 10 మంది ఒక రకంగా జీవిస్తున్నారు, నేను కూడా నా జీవన విధానాన్ని వదిలేసి నేను కూడా ఆ రకంగా జీవిస్తాను. ఈ మాస్ కాన్షియస్నెస్ అంటే ఎక్కువగా పనిచేస్తాను జీవుల మీద. 10 మంది కనీసం 4-5 ఇళ్ళు కట్టుకుంటున్నారు, మనం కూడా కనీసం 4-5 ఇళ్ళు కట్టుకోవాలి.
ఇలాంటి తెలియకుండా ఈ మాస్ కాన్షియస్నెస్ అంటుండేది ఎక్కువగా పనిచేస్తుంది జీవుల మీద. ఇది బాగా పనిచేస్తుంది జీవుల్లో. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్. అంటే 10 మంది ఉన్నట్టుగా మనం ఉండడం అవసరం లేదంటారా అంటే అది కాదు ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది. అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వీడి లైఫ్ దేనికై ఉంది అది ఒకటి బాగా అవగాహన చేసుకోవాలి. నేను అవన్నీ ఎందుకంటే మన ఇసాటిక్ సైకాలజీ వాల్యూమ్ 2లో ఉన్నామా ఎండింగ్ పార్ట్లో. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి జీవుడు అంటే ఏంటి వీడన్నీ ఒక అవగాహనకు వచ్చేది. సో మాస్ కాన్షియస్నెస్ అటువంటిది ఏ రకంగా వీడి మీద చూపించాలన్నటువంటిదో అది మనకు చక్కగా అవగాహనలో పెట్టుకోవాలి. 10 మంది ఈ దారిని వెళ్తున్నారు కాబట్టి నాకు పనున్నా లేకపోయినా ఈ రకంగా జీవిస్తాను అనేటువంటి ఉద్దేశం తప్పు. చక్కగా అవగాహన చేసుకోండి. చక్కగా విషయాన్ని ఎప్పుడైతే గ్రహించుకోండి. 10 మందికి కావాల్సినటువంటి విధానాన్ని అందించండి. లేదా 10 మంది వెళుతున్నటువంటి మార్గం బాగుందంటే మీరు వెళ్ళండి. అది తప్పని కాదు. వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాననేటువంటి భావం తప్పు. అదొకటి కాకపోతే 10 అంటే దేనికి చేస్తున్నటువంటి విషయం మీరు తెలుసుకొని ఉండాలి. ఏమిటనంటే 10 మంది వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు సార్ అంటే ఏమో తెలుసు సార్ నేను వెళ్తున్నాను అన్నాడు. ఏమిటి ఉపయోగం వెళ్ళి? తెలుసుకోండి 10 మంది ఎందుకు చేస్తున్నారు. మీరు కూడా అప్పుడు చెయ్యండి తప్పులేదు. ఈ భూమి మీద ఎవడంటే ధర్మంగా ఉన్నాడు, ఎవడు ధర్మంగా లేడు కదా నేను ధర్మంగా ఉండాలంటే రోడ్డు మీదకి వెళితే ఎవడు ధర్మంగా లేడు. ప్రతివాడు వేరేవాడిని మోసం చేయాలనే ఉంటున్నాడు. మన ఊరికే మనం ఏదో సిద్ధాంతాలు, సాంప్రదాయాలు పట్టుకుని మనం ఒక్కడం కూర్చుని ఉన్నాం. అందుగురించే మనం ఈ రకంగా ఉంటున్నాం. మన చుట్టాలు కూడా అలానే చెప్తుంటారు. ఏమిట్రా నువ్వు ఒక్కడు ఎలా పట్టుకుని ఉన్నావు, వేరే వాళ్ళందరూ చూడు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు. మనకి అలానే అనిపిస్తుంటుంది. ఏమిటో మనం ఒక్కడే పిచ్చోళ్ళం వల్ల ఏవో ఈ పొద్దున్న లేచి గ్రంథాలు చదువుకోవడానికి, పూజలని, పునస్కారాలని ఇలా ఉండిపోతున్నాం. వేరే వాళ్ళందరూ హాయిగా అదేదో జీవించి అంటే తెలియకుండా మాస్ కాన్షియస్నెస్ అంటున్నది మన బుర్రలో ఒకటి పనిచేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మీద ప్రభావం చూపిస్తున్నటువంటిది individuals in all those countries and practically every land are learning a needed and sometimes enforced suppression, control of speech. సో వీటిలో ఇన్నర్గా జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఒకటి జరుగుతుంది. ఇన్నర్ లైఫ్, ఇన్నర్గా వెళ్ళుట అంటుండేది అంతర్ముఖముగా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు. సో ఈ రెండింటిని వీడు బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం అంటే జరుగుతుంది. ఒకటి కంట్రోల్ ఆఫ్ స్పీచ్ అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. బయట ఆఫీసులకు వెళ్ళాం అనుకోండి, వాడు కూర్చొని మాట్లాడుకునేది చాలా తక్కువ. ఉదాహరణ ఒక బిల్డింగ్లో ఒక 1000 మంది పనిచేస్తుంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే 1000 మంది విషయం పక్క పెట్టండి. వీడి యొక్క ఆఫీస్ ఛాంబర్లో 20 మంది పనిచేస్తుంటే ఈ సాఫ్ట్వేర్ దాంట్లో పక్క సీట్లో వాడు ఎవడో కూడా వీడికి అవసరం లేదు. వీడి పనేది వీడు చేసుకుని వీడు బయటకు వచ్చాడు. వాడు పలానా వాడు ఇదివరకుట్లో అది అలా లేదు. జాగ్రత్తగా గమనించుకుంటే ఇప్పుడు రాను ఎలా అయిపోతుందంటే వీడు పక్క సీట్లో వాడు ఏమిటంటే వీడికి అవసరం లేదు. వీడి పని ఏంటో వీడు అక్కడికి వెళ్ళడం, ఆ టైంకి వెళ్ళి అక్కడ లాగిన్ అవ్వడం, వీడి పని చేసుకుని బయటకు వచ్చేయడం, ఇది అయిపోతుంది. అంటే ఇట్ ఈస్ ఆల్ బై ఫోర్స్, దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తప్పని కాదు. కాలం అంటే జీవుల్ని ఎలా ఒకవైపు అలా తీసుకెళ్తాం అంటే వీడు మాట్లాడవలసినటువంటి అవసరం బాగా తగ్గిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. పక్కన ఉన్నట్టుతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు వీడికి. ఇంకా గట్టిగా అంటే వీడి చుట్టాలతోటి దీనితో ఎవరితోటి వీడు మాట్లాడక్కర్లేదు. ఇంతకుముందు ఏదైనా పండగ ఏదైనా వస్తే వాడికి ఫోన్ చేయడం, ఏమిట్రా బాగున్నారా, పండగ చాలా శుభాకాంక్షలు అని చెప్పుకోవడం ఏదన్నా ఉండేది. ఇప్పుడు ఏమి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాట్సాప్ మెసేజ్లు పెట్టేసుకుంటే అయిపోయింది. అంటే తెలియకుండా అంటే ఇవన్నీ దయచేసి తప్పని అనుకోకండి. తెలియకుండా కాలం జీవుని ఒకవైపు అలా తీసుకెళ్ళిపోతుంది. అది ఇక్కడ నేను చెప్దాం అనుకుంటున్న విషయం. అంటే వీడు పొద్దున్న లేస్తే రాత్రిలోపు వీడు మాట్లాడవలసినటువంటి సమయం వీడిలో బాగా తగ్గిపోతుంది. ఒకే ఇంట్లో 10 మంది ఉంటున్నా 10 మంది కూర్చుని ఒక గంట సేపు మాట్లాడుకోవడం అంటున్నది ఉండట్లేదు. 10 మంది 10 రూమ్లలో వెళ్ళిపోతారు. ఎవరి పాటికి వాళ్ళు ఉండడం అంటున్నది ఎక్కువ జరిగిపోతుంది. అంటే ఇది కూడా రాంగ్గా తీసుకోకండి పాయింట్ని. తెలియకుండా వీళ్ళలో సైలెన్స్ అంటున్నది ఎక్కువగా వచ్చేస్తాం. అంటే ఏంటి ఇన్నర్గా వీడు వెళ్ళిపోవడం అంటున్నది ఎక్కువ జరుగుతుంది. ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి కండిషన్స్ తోటి వీడు ఇన్వాల్వ్ అవ్వడం కన్నా ఇన్నర్గా జీవుడు వెళ్ళిపోవడం అంటున్నది ఎక్కువ జరుగుతుంది. ఇది ఒకటి జరుగుతుంది. దేర్ ఆర్ 2 aspects. దీస్ 2 factors ఆర్ కంట్రోలింగ్ ది హ్యూమానిటీ అట్ దిస్ టైం. ఈ విషయం గురించి మనకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంది. ఇదంతా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం